హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సువర్ణవన్. నేను ఈరోజు ఇండియా నుంచి కొరియర్ వచ్చిందండి. మా అమ్మ, మా నాన్న, మా చెల్లి ముగ్గురు హైదరాబాద్లో తిరిగి నాకు ఏమేమి కావాలి అనేది నేను లిస్ట్ ఇచ్చానండి వాళ్ళకి. అది చూసి నాకు ఆ లిస్టు ప్రకారంగా అన్నీ పంపించారు. ఈరోజు నాకు రీచ్ అయింది, కొరియర్ వచ్చింది. కొన్ని ఓపెన్ చేసి చూసిండు మా బాబు టాయ్స్ కోసానికి, కాకపోతే వాళ్ళకి రాలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ తెప్పిస్తాను. అవి ఏమేమి కొరియర్ తెప్పించాను అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి పుల్లారెడ్డి స్వీట్స్ వచ్చినాయండి. ఇంకా పిల్లలు తింటామనేస్తే నేను ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చాను. స్వీట్స్ అన్నీ వచ్చేసి కలాకాండ్ తెప్పించాను 2 kgs. ఇంకొక బాక్స్ వచ్చేసి మైసూర్ పాక్ తెప్పించాను, అది కూడా 2 kgs తెప్పించాను. ఇక్కడ మనకి స్వీట్స్ అంతా బాగుండవు కాబట్టి ఇండియా నుంచి తీసుకున్నాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అంటే మనకు తెలుసు కదా, అందరికీ ఫేమస్ అది. ఇటు 43 kgs వచ్చిందండి నాకు ఇండియా నుంచి కొరియర్. అమ్మ, నాన్న, చెల్లి ముగ్గురు తిరిగి చాలా నా కోసం వాళ్ళు ప్రేమతోన ఇష్టంతోన అన్ని షాప్స్ అన్నీ తిరిగి నేను పెట్టిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చారు ప్రేమతోన. డ్రెస్సెస్ పంపించిందండి చెల్లి, షాపింగ్ చేసి డ్రెస్సెస్ అమ్మ చెల్లి ఇద్దరు షాపింగ్ చేసి డ్రెస్సులు అన్నీ తీసుకున్నారు. 15 డ్రెస్సెస్ వచ్చాయి. చాలా బాగున్నాయి డ్రెస్సెస్. అంటే మరీ నేను అంత కాస్ట్లీవి కాదండి, మరీ రీజనబుల్ డ్రెస్సెస్ అనేది నేను తెచ్చుకున్నాను. పార్టీ వేర్కి చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే. క్వాలిటీ కూడా బాగున్నాయి. కొన్ని ఇంట్లో వేసుకోవడానికి డైలీ వేర్ ఫ్రాక్స్ అట్లా పంపించింది తను. ఇలా అన్ని డ్రెస్సెస్ అనేవి పార్టీ వేర్కి పంపించిందండి. ఇక్కడ ఇండియన్ డ్రెస్సెస్ ఇక్కడ ఉండవు కాబట్టి నేను ఇండియా నుంచి తెప్పించుకుంటాను. ఇలా ఫ్రాక్స్ అండి, ఇది ఇంట్లో వేసుకోవడానికి. ఇలా అన్ని 15 డ్రెస్సెస్ ఉన్నాయండి లోపల అంతా. చాలా బాగున్నాయండి డ్రెస్సెస్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అన్నీ తీసి చూపిస్తానండి మీకు. అన్ని డ్రెస్సెస్ అనేది అన్ని ఇలా ఫోల్డింగ్ చేసి వాళ్ళు నీట్గా ప్యాక్ చేసి పంపించారు. ఈ ఫ్రాక్ కూడా బాగుందండి. ఇది ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయింది కదండి ఫ్రాక్ వచ్చేసి బటర్ ఫ్రై ఫ్రాక్. ఇంకా కొన్ని ఉన్నాయండి, ఇంకా డైలీ వేర్ డ్రెస్సెస్, పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇంకా ఉన్నాయి. కొన్ని వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి వీటిలో. ఇది పికిల్ అండి, మ్యాంగో పికిల్ 1 kg పంపించింది. ½ kg పంపించింది. ఈ బాక్స్ 15 kgs బాక్స్ అండి, ఇది 28 kgs బాక్స్. ఇది జొన్న రొట్టెలు, ఇది సద్ద రొట్టెలు అండి. నువ్వులు వేసి తను
ఇండియాలో వాళ్ళ పని అమ్మాయితో చేయించి పంపించింది. ఇది చాలా బాగున్నాయండి సద్ద రొట్టెలు. నేను నేను రోజు తింటాను. నాకు రొట్టెలు ఇష్టం కాబట్టి మా చెల్లి వాళ్ళతో తెప్పించి నాకు కొరియర్ చేసింది. అట్లాగే మిక్చర్ కూడా పంపించిందండి. మిక్చర్ అయితే నేను చెప్పలేదు కానీ తనే పంపించింది. ఒక 2 లీటర్స్ కుక్కర్ అడిగానండి. 2 లీటర్స్ కుక్కర్ కూడా పంపించింది. నేను బాగుంది. కుక్కర్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇంట్లో మన కిచెన్ ఐటమ్స్కి కొన్ని స్పూన్స్ అడిగాను. ఆ స్పూన్స్ కూడా పంపించింది. చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే ఇక్కడ కూడా బాగున్నాయి స్పూన్స్, కానీ అక్కడ కూడా చాలా బాగున్నాయి. మా కిడ్స్ కోసానికి కిండర్ జాయ్స్ తెప్పించాను. గులాబ్ జామ్ ప్యాకెట్స్ తెప్పించానండి. మా బాబుకి ఇష్టము గులాబ్ జామ్స్, అందుకని తెప్పించాను. ఇక్కడ కూడా ఉంటాయండి, కానీ క్వాలిటీ నాకు ఇండియాలో ఫ్రెష్ అనిపిస్తుంది, అందుకని అక్కడ నుంచి తీసుకున్నాను. ఈ గ్లాసులన్నీ టీ గ్లాసెస్ 8 తీసుకున్నాను. ఇది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నా దగ్గర కప్స్ ఉన్నాయండి, గాజు టీ కప్స్ తీసుకున్నాను. అది సింక్లో పడిపోయి నాకు ఫింగర్కి గుచ్చుకొని బ్లడ్ వచ్చింది. దానివల్ల ఆ కప్స్ ఎప్పుడు పగిలిపోతున్నాయి, చాలా ప్రాబ్లం అవుతుందని నేను టీ గ్లాసెస్ ఇండియాలో తెప్పించాను. కొరియర్ ఇవన్నీ ఓపెన్ చేసి చూడండి. కొన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి. కొన్ని అవి ఏంటనేది అరిసెలండి. ఇవి అరిసెలండి. ఇవి స్వీట్ హౌస్లో తీసుకున్నారు అరిసెలు, కానీ మా అమ్మకు అయితే చేయడానికి రాదు కాబట్టి స్వీట్ హౌస్లో తీసుకోమని చెప్పాను. తీసుకొని పంపించింది మా అమ్మ, మా చెల్లి. ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ నాకు బిర్యానీ మసాలాలు ఇక్కడ కొంచెం దొరకలేదు కాబట్టి నేను ఇండియాలో తెప్పించాను. అమ్మకి చెప్తే అన్నీ కొరియర్ పంపించిందండి. కిచెన్ ఐటమ్స్ అండి. కొన్ని మాత్రమే ఓపెన్ చేస్తున్నాను, అన్నీ ఓపెన్ చేయట్లేదు. కానీ మా అమ్మ కూడా నా కోసం ఎంతో కష్టపడి ఊరు నుంచి వచ్చి హైదరాబాద్కి మా చెల్లి దగ్గర ఉండి తను కారం పొడి అండి, మిరపకాయలు ఎండబెట్టుకొని వాటిని కడిగి ఎండబెట్టి నా కోసం కారం పొడి చేసి పంపించిందండి. సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇంకా నాకు జుట్టు కోసము హెన్నా పౌడర్ అడిగాను. ఇది హనూస్ హెన్నా ఇక్కడ నాకు దొరకట్లేదు కాబట్టి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఇది చాలా బాగుంటుందండి, నేను ఇంటర్ నుంచి వాడుతున్నాను. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, వైట్ హెయిర్స్ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది హనూస్ హెన్నా. మీరు కూడా ఎవరైనా ఇక్కడ ఉంటే ఇండియా నుండి హనూస్ హెన్నా తెప్పించుకోండి, చాలా బాగుంటుంది. నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. ప్యాకెట్స్ తెప్పించానండి. ఇది ఇక్కడ వాడుతున్న హెన్నాకి నాకు కొద్దిగా హెయిర్ అనేది ఊడిపోతుంది కాబట్టి నాకు నచ్చలేదు. నేను అక్కడ నుండి తెప్పించుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. హెయిర్ అనేది ఊడిపోదండి హనూస్ హెన్నా వాడితే. ఇంకా ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అండి. ఇవన్నీ ఓపెన్ చేయలేకపోతున్నాను, కొన్ని మాత్రం ఓపెన్ చేస్తున్నాను. అమ్మ చాలా కష్టపడి, అమ్మ చెల్లి ఇద్దరు కష్టపడి నా కోసం వాళ్ళైతే షాప్స్ తిరిగి వాళ్ళు కొరియర్ పంపించారండి. మా చెల్లికైతే చాలా థ్యాంక్ యూ అండి. తనకు కూడా 2 కిడ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరిని స్కూల్కి పంపించి నా కోసం షాపింగ్ చేసి తను
కొరియర్ అనేది పంపించింది. తను చేతుల తనే స్వయంగా నా కోసం తను చేసి పల్లి నువ్వులు కలిపి పల్లి లడ్డు పంపించిందండి. స్వాతి, థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు నాకు ఇలాగే ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి కొరియర్ పంపించు. అది కూడా ప్రేమతోన చేసిందండి తను. అమ్మ చెల్లి అనేది ప్రేమతో చేసి నాకు అన్ని పంపించిందండి ఇవన్నీ. ఇది చిల్లీ పౌడర్ అనుకుంటాను, ఇది కారం పొడి. ఇది చాలా వెయిట్ ఉంది. ఇది నాకైతే ఇది కట్ చేయలేను ఎందుకంటే ఇది చిల్లీ పౌడర్ అండి. మా అమ్మ విలేజ్లో ఉంటుంది. తను మార్కెట్కి వెళ్ళి ఈ పచ్చిమిర్చి సన్న మిరపకాయలు తీసుకొచ్చి వాటిని కడిగి మళ్ళీ ఆరబెట్టి పౌడర్ చేసి తను చాలా కష్టపడి నా కోసం మిషన్కి వెళ్ళి మిషన్లో కారం పొడి ఆడించుకొని వచ్చి, ఏది కెమికల్ లేకుండా పండిస్తాను కదండి మనము ఇండియాలో. మాకు తోట ఉంది, మేము అక్కడే ఎప్పుడు కూడా మేము మిర్చి అనేది కొనలేదు. మిర్చి పౌడరు మా తోటలోనే పండించి అమ్మ అంతా వాటిని కారం పొడి చేసి నాకు ప్యాక్ చేసి పంపించింది. ఇక్కడ నేను కారం పొడి కొనుక్కున్నానండి. ఇక్కడ కొంచెం కెమికల్ అనిపించింది. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. ఎప్పుడు మా చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ మా నాన్న మిర్చి తోట పండిస్తారండి వాళ్ళు. కాబట్టి నాకు అక్కడైతే ఆ కారం పొడి అంటే నాకు చాలా ఇష్టము. ఇక్కడ తినలేకపోతున్నాను అమ్మ అంటే, నేను పంపిస్తాలే స్వాతి దగ్గరికి వెళ్ళి కొరియర్ చేస్తాను అని చెప్పింది. ఇద్దరూ కలిసి చాలా మంచిగా కొరియర్ చేశారు. చాలా బాగుంది వాళ్ళ ప్రేమ. నా మీద ఇంత ప్రేమ ఉందని నేను కూడా అనుకోలేదు. చాలా ప్రేమతోనే పంపించారు ఇద్దరు. కిచెన్ ఐటమ్స్ అండి, నేను చాలా ఉన్నాయి కిచెన్ ఐటమ్స్. కొన్ని చూపిస్తాను మిగతా కిచెన్ ఐటమ్స్ ఏవేవి తెప్పించాను. స్టార్ ఫ్లవర్ అండి, ఇది బిర్యానీ మసాలాలు. బిర్యానీ మసాలాలు ఇక్కడ నాకు కొన్ని లేకుండే, అయితే షాప్లో వెతికాను, నాకు కనిపించలేదు. కాబట్టి నేను కొన్ని బిర్యానీ మసాలాలు ఇండియా నుంచి తెప్పించాను. అక్కడైతే చాలా బాగుంటాయండి, స్మెల్ కూడా బాగుంటుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీకి, ఫిష్ బిర్యానీ, మనం ఏదైనా ప్రాన్స్ బిర్యానీ ఏదైనా కూడా మనం ఈ మసాలాతో చేస్తే చాలా బాగుంటాయి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొరియర్ అన్ని మనము ఇండియన్ గ్రాసరీ స్టోర్ నుంచి అన్నీ తీసుకొని పంపించామండి. అంటే ఇండియాలో షాప్స్ ఉంటాయి కదండి, అక్కడ మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ ప్రేమతో ప్యాక్ చేసి నాకు కొరియర్ చేశారండి. మా అమ్మ, మా నాన్నకి, మా చెల్లికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వాళ్ళ ప్రేమ నా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. లవ్ యూ ఆల్, బాయ్, థ్యాంక్ యూ.